నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అమలు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం మహిళలందరినీ మోసం చేసిందన్న మాజీ మంత్రి రోజా. జగన్ 2.0లో వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని వ్యాఖ్య. ద్వారకా తిరుమలలో వైభవంగా వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు. ఉభయ దేవేర్లతో కలిసి రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన చిన్న వెంకన్న. తిరుమలలో అత్యంత వైభవంగా వైశాఖ పౌర్ణమి గరుడ సేవ. తిరుమాడ వీధుల్లో గరుత్మంతుడిపై విహరిస్తూ భక్తులకు అభయమిచ్చిన శ్రీవారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదవాలన్న కలను మళ్లీ నిజం చేస్తామని, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన్ను తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఎస్సీ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు మరిన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. మన అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఎస్సీ కాలనీలో మంచినీళ్ళ పథకానికి ప్రారంభోత్సవం, సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవం, అదేవిధంగా గ్రామ సచివాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అది అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమానికి పూర్తి స్థాయిలో కంకణబద్దులై ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తన అనుభవంతో ఈ 11 నెలల్లోనే 1000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు రాష్ట్రంలో నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ రంగానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు సచివాలయ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకోవడం జరుగుతుంది. సచివాలయాలు కూడా 3 గ్రేడ్లుగా విభజించి ఈ సచివాలయాల ద్వారా సేవలు మరింతగా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జనాభా ప్రాతిపదికన సచివాలయాలు ఇస్తున్నాం. సచివాలయం యాజ్ యూనిట్గా పూర్తి స్థాయిలో అభివృద్ధిని సంక్షేమాన్ని భవిష్యత్తులో పెంచుకుంటున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలాసార్లు సమీక్ష చేసి సూచనలు చేశారు. ఈరోజు పెన్షన్లు కూడా 1వ తేదీని సచివాలయ సిబ్బంది ద్వారానే పంపిణీ చేస్తా ఉన్నాం. మన మిత్ర యాప్ ద్వారా సేవలు అందిస్తున్నాం. ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్ ముందుకు వెళ్తా ఉన్నాం. సచివాలయంలో యాస్పిరేషన్ సెక్రటరీ ద్వారా ఆర్టీజీఎస్ని మనం రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతుందని, ఈ పాలనను అంతమొందించే వరకు మహిళలు నడుం బిగించాలని మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, అప్పిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకులు హాజరయ్యారు. మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది. మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి కార్యకర్త ఒక సత్యభామలాగా ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా 1 ఏడాది అవుతుంది. ఈ 1 ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు, ఇవే సూపర్ 6. సో ఈ సూపర్ 6 ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది మనం అందరం కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు, అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు, అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో
మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఏ స్కీమ్కి అర్హులో కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ అన్నీ అందించారు కాబట్టే ఈరోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేశామని కొంతమంది, అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది, ప్రతి ఒక్క మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఓపెన్గా బాధపడుతుంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు లోపల ఏడుస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళలనే కాదు, వాళ్ళ తెలుగుదేశం జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది. వాళ్ళకు కూడా అమ్మఒడి లేదు, వాళ్ళకు కూడా చేయూత లేదు, వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ లేదు, వాళ్ళకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం సూపర్ 6 లేదు. మననే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు. మనం బయట చెప్పుకోగలుగుతున్నాం, వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు అన్నది నిజమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాబోయే కాలంలో మహిళా సమస్యల మీద పోరాటం కోసమైనా, మహిళల హక్కులు సాధించడానికి నిలదీయటానికైనా మీ అందరికీ అండగా మేమంతా ఉంటామని మాట. 5 సంవత్సరాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మహిళల కోసమైతే తాపత్రపడ్డారో ఆ మహిళల అండతోనే మనం మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేసింది. ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు మహిళలు తమలో తాము కుమిలిపోతూ ఉన్నారు. గత 5 ఏళ్ళు జగనన్న మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ఆ రోజైతే మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు మహిళా దేశీ ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటే కూటమి ప్రభుత్వం తాలూకా కుట్రలకు ప్రజానాయకుడైన మన జగనన్నకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి వంచనకు, జగనన్న విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగుతూ ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు రాజకీయాలకు, అలాగే జగనన్న పోరాట పటిమకు మధ్య యుద్ధం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. అసలు ఈ యుద్ధంలో మన మహిళలందరూ కూడా శవంగుల్లా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగనన్నకి ఒక సైన్యంలా మారాల్సిన అవసరం మన అందరి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి రానున్న రోజుల్లో జగనన్న పాదయాత్ర 2.0 ప్రారంభమవుతుంది. దాని ద్వారా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి, జగనన్న పాలన 2.0ని మనం రానున్న రోజుల్లో చూసి తీరుతాం. ఈ రోజు సంవత్సర కాలం గడిచింది. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుస్తున్నారా? వెళ్తే ప్రజలు చీకొడతారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితి మన అందరము చూసాం. ప్రతి దానిలో కూడా మహిళలకే అవకాశాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి మనం జగనన్నకి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద. వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ద్వారకా తిరుమలలో శ్రీవారి రథోత్సవం వేడుకగా నిర్వహించారు. స్వర్ణ ఆభరణాల అలంకృతుడైన శ్రీనివాసుడు ఉభయ దేవేర్లతో కలిసి రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవార్లను ఆలయం వద్ద నుంచి తొలక్కం వాహనంపై రథం వద్దకు తోడ్కుని వచ్చారు. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు, ఈవో మూర్తి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల గోవిందనామ స్మరణ నడుమ రథోత్సవం ముందుకు సాగింది. ఇరుదేవేరులతో కలిసి చిరవెంకన్న ద్వారకా తిరుమల పురవేదుల్లో రథంపై విహరించారు. కోలాట నృత్యాలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ రథాన్ని ముందుకు లాగుతూ భక్తులు ఆనంద డోలికల్లో మునిగి తేలారు.
తిరుమలలో వైశాఖ పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సాగిన ఈ వేడుకల్లో స్వామివారు తనకు ఇష్ట వాహనమైన గరుత్మంతుడిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారి దర్శించుకున్నారు. తిరుమాడ వీధులు గోవింద నామస్మరతో మార్మృగాయి. ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో 4 మాడ వీధుల్లో భజనలు, కోలాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, తీతీదే బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, డిప్యూటీ ఈవో శ్రీలోకనాథం, పలువురు అధికారులు పాల్గొన్నారు. బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.